ఇప్పుడు చాలామంది డాక్టర్ దగ్గరికి రాగానే మొదటి ప్రశ్న, నిద్ర రావడం లేదు డాక్టర్ గారు, ఒక నిద్ర మాత్ర ఇవ్వండి, ఏదన్నా ఉపాయం చెప్పండి, ఈ నిద్ర లేకపోయే అపాయం నుంచి ఎలా కాపాడగలరు, ఇది అడుగు. అందరూ మీరు జాగ్రత్తగా వినండి, ఒక పేపర్ తీసుకుని నోట్ చేయండి. అసలు నిద్ర మనిషికి స్వాభావికంగా ఎలా వస్తుంది? వెలుతురు వల్ల. మన వెలుతురు కిరణాలు ఎప్పుడైతే కళ్ళకి సోకుతాయో, కళ్ళలో ఉండేటువంటి ఇంపార్టెంట్ లైట్ సెన్సింగ్ సెల్స్ అవి బ్రెయిన్కి చెప్తాయి, అరే బాబు తెల్లారింది, నువ్వు లేయి, పని చేయి. దీంతో మన బేసల్ మెటబాలిక్ రేట్, అంటే మన బాడీలో ఉండే దినచర్యకి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా రైజ్ అవుతుంది. మనం పనులు చేస్తాం, శక్తిని పెంపొంచుకుంటాం, తింటాం, నిద్ర నుంచి మనిషి మేల్కుంటాడు. అదేవిధంగా నిద్ర ఎలా నిద్రపోతాం? చీకటైనప్పుడు, వెలుతురు తగ్గినప్పుడు. కళ్ళు ఏం చెప్తాయి మెదడుకి? బాబు ఇక వెలుతురు లేదు, పగలైపోయింది, ఇది విశ్రాంతి సమయము. విశ్రాంతిలో ఏం జరుగుతాయి? మంచి మంచి నిద్రకు సంబంధించిన హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్, సెరటోనిన్, ఎన్సెఫలిన్, ఇవన్నీ రేజ్ అయ్యి ఏం చేస్తాయి? మనిషిని ఒక రకమైన విశ్రాంతిని చేకూరుస్తాయి. మన బాగా హై మెటబాలిక్ రేట్ అంతా తగ్గిపోతుంది. అన్నెసరీ డైజెషను, యూరినేషను, ఎన్నో ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. ఓన్లీ రిపేర్, సర్వీసింగ్, మెయింటెనెన్స్ ఇదే జరుగుతుంది. ముఖ్యమైన అవయవాలు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు, ఇవన్నీ కూడా వాటి వాటి డిపార్ట్మెంట్స్ని అందరికీ చెప్పి మంచి మెయింటెనెన్స్ చేసుకుంటాయి. సో ఈ వెలుతురుతోటి మన నిద్రకు మంచి సంబంధం ఉంది. రాత్రి మనం ఏం చేస్తున్నాం? రూమ్ లైట్లు అయితే ఆఫ్ చేస్తున్నాం, కానీ దుప్పట్లో కూర్చొని మనము ఫోన్ ఆన్ చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోన్లో ఉండేటువంటి డిస్ప్లే అనేది ఒక ఇల్యూమినేటెడ్ ప్యానెల్, అంటే దాని కింద ఒక లైట్ ఉంది, అంటే ఇది కూడా ఒక చిన్న దీపమే. ఈ లైట్ వెలగగానే మన కన్ను ఏమనుకుంటుంది? అయ్యో తెల్లారిందే అని ఏం చేస్తుంది? యాక్టివిటీ హార్మోన్స్ అన్ని రేట్ చేస్తుంది. కార్టిజాల్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, థైరాయిడ్ అన్నింటినీ నిద్ర లేపేస్తుంది. ఈ నిద్ర హార్మోన్స్ అన్ని నెమ్మదిగా కిందికి వెళ్ళిపోతాయి. ఆలోచించండి, మీరు నిద్రపోతూ కూడా మేల్కొనే ఉన్నారు. దీనివల్ల మెదడుకి, శరీరంలో ఉండేటువంటి ఎన్నో అవయవాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన కారణం నిద్ర డిస్టర్బ్ కావడానికి ఈ రోజుల్లో. ఇక రెండవ కారణము, చాలామందికి ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన తర్వాత మూత్రాశయ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లాడర్ ఇష్యూస్. అంటే మన మూత్రాశయంలో ఎప్పుడైతే యూరిన్ ఎక్కువసేపు ఉండిపోతుందో, నిలిచిపోతుందో, దానివల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఒక ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి రాత్రి ఎప్పుడు కూడా మూత్రం గురించి నిద్ర లేవడు. ఎందుకు? యాంటీ డైరెటిక్ హార్మోన్ మన బాడీ కంట్రోల్లో ఉంది. అది ఏం చేస్తుంది? మీకు నిద్ర లేపకుండా అలాగే ఉంచుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు 6 గంటలకు మీరు టాయిలెట్కి వెళ్ళి బ్లాడర్ని ఇవాక్యువేట్ చేస్తాం. ఒక హెల్తీ మనిషికి రాత్రి నిద్ర డిస్టర్బ్ అయ్యి టాయిలెట్కి వెళ్ళకూడదు. బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. తర్వాత కొన్ని బ్లాడర్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్, అన్కంట్రోల్ డయాబెటీస్. షుగర్ కంట్రోల్ లేనప్పుడు బాడీ ఏం చేస్తుంది? షుగర్ని యూరిన్ ద్వారా బయటకు పారేయాలని ట్రై చేస్తుంది. సో మనం చాలాసార్లు లేస్తాం నిద్ర నుంచి. కాబట్టి ఇటువంటి ఏమైనా ఉన్నాయేమో మీరు చెక్ చేసుకోవాలి మీ నిద్ర రాకపోతే. చాలామంది ఇంకేం చేస్తారంటే లేచి టాయిలెట్కి పోగానే రాగానే మళ్ళీ ఇంకో 2 గ్లాసులు తాగేస్తారు. ఫస్ట్ మన వాళ్ళకి అసలు ఎంత నీళ్లు తాగాలో తెలియదు. నీళ్లు తాగడం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది అయినా 2 విషయాలు చెప్తాను. ప్రకృతి సిద్ధంగా మనకు దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలి. షుగర్ ఉన్నప్పుడు దాహం ఎక్కువ వేస్తుంది, సో ఎక్కువసార్లు నీళ్లు తాగుతాం. యూరిన్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా ఎక్కువ దాహం వేస్తుంది. ఎండాకాలం చెమటలో బయట తిరిగినప్పుడు, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ దాహం అవుతుంది. అంటే ఇది ఎవరు చెప్తున్నారు? మీ శరీరమే చెప్తుంది. కానీ మీరు సొంతగా పొద్దున్న 2 లీటర్లు తాగేయాల, మధ్యాహ్నం 1 లీటర్ తాగేయాల, ఇంకో లీటర్ తాగాల. ఇట్లా తాగితే చావుకి చాలా దగ్గర అవుతాం. దీనివల్ల హైపర్ హైడ్రేషన్ అయిపోతుంది, హైపోనెట్రీమియా అయిపోతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది, గుండె కండరాలు పెద్దగా అయిపోయి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయిపోతుంది. దీని గురించి నేను 2-3 వీడియోలు కూడా ఆల్రెడీ చేస్తున్నాను. కాబట్టి మీరు నీరు తాగడం క్రమబద్ధంగా తాగితే మీకు బ్లాడర్లో ఎక్కువ యూరిన్ స్టోర్ కాదు, మీ నిద్ర డిస్టర్బ్ కాదు. ఇక మూడవది పానీయాలు, బెవరేజెస్. మీరు సాయంత్రం 4 నుంచి
5-6 కప్పులు కాఫీ టీ తాగారనుకోండి, అవన్నీ కూడా స్టిమ్యులెంట్స్. అవి ఏం చేస్తాయి? బ్లాడర్ని స్టిమ్యులేట్ చేస్తాయి, డైరెటిక్స్ అవి. సో ఇవి మీరు తాగగానే ఏం చేయాలి? అవి ఒక హార్మోన్ లాగా పనిచేస్తాయి. మీరు వెంటనే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది. దీనికి ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏం తేడా లేదు, ఎవరైనా అంతే. కాబట్టి మీరు ఏం చేయాలి? సాయంత్రం 4 నుంచి రాత్రి వరకు తాగండి, తక్కువ మోతాదు తాగండి, తక్కువ సార్లు తాగండి. వీటితోటి ఆల్కహాల్, మద్యపానం, ఒక్కొక్క స్టేటు 25,000 కోట్లు, 35,000 కోట్లు, ఈ విధంగా మనం లక్షణంగా తాగుతున్నాం, మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. కానీ ఆల్కహాల్ ఎక్కువగా తాగినప్పుడు కూడా మీ డైరెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్లో కొంత పర్సంటేజ్ యూరిన్లో నుంచి కూడా బయటికి వెళ్తుంది. మీరు తాగే మద్యంలో కొద్దిగా చెమట రూపంలో, కొద్దిగా మన శ్వాస రూపంలో, కొంచెం యూరిన్ నుంచి కూడా వెళ్తుంది. మిగతా 90% లివర్లో వెళ్ళి లివర్ని చావబాదుతుంది. కాబట్టి ద మోర్ ఆల్కహాల్, మోర్ టైమ్ టు టాయిలెట్. ఏదో కొద్దిగా తాగుతున్నారు, ఎప్పుడో ఒకసారి తాగుతున్నారు సోషలీ అంటే పర్వాలేదు, కానీ రోజు ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తాగితే మీ నిద్ర భంగమయ్యే అవకాశం ఉంది. ఇక 4వ కారణము నిద్ర రాకుండా ఉండడానికి అధికంగా వ్యాయామం చేయడం. అతివృష్టి అనావృష్టి ధూర్త లక్షణం. అంటే మనం ఏదైనా కూడా ఒక ఆప్టిమంగా చేయాలి. ఎక్సర్సైజ్ కూడా అంతే. ఒకటే రోజు నిన్ననే మొదలుపెట్టాడు, నిన్న 5 కిలోమీటర్లు పోతే ఈరోజు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాడు, హెచ్ఐటి ట్రైనింగ్ అంటాడు, ఇదంటాడు అదంటాడు. జనాలకి బాగా ఎడ్యుకేషను సోషల్ మీడియా నుంచి బాగా ఇట్స్ బొంబార్డింగ్ యువర్ బ్రెయిన్. మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒకటి చేయాలని చేస్తాం. అలా చేయకూడదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ కూడా శరీరానికి ఒక ఒత్తిడి, దాని నుంచి తట్టుకోవాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లు శరీరంలో కూడా చేయాలి. హార్మోన్లు, ఎంజైమ్లు, మసిల్ గ్లైకోజన్, రికవరీ, రిపేర్, ఇన్ని కావాలి ఎక్సర్సైజ్కి. కాబట్టి క్రమబద్ధంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇక రెండవది, చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ అయితే బాడీ ఎక్కువగా యాక్టివ్ అయిపోయి, ముఖ్యంగా రాత్రులు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే, జిమ్కి వెళ్ళి చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే మీ నిద్ర డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే మన బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. బ్రెయిన్ థింగ్స్ ఈజ్ వెరీ వెరీ యాక్టివ్. సో కాబట్టి మనము నిద్రపోవాల్సిన అవసరం లేదు, పని చేసుకోవచ్చని. సో మీరు టేపరింగ్ డౌన్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేదా లింబరింగ్ డౌన్, వార్మప్ చేసినట్లుగానే ఎక్సర్సైజ్ సెషన్ తర్వాత మీరు ఒక 5-6 నిమిషాలు స్లోలీ కూలింగ్ డౌన్ చేయాలి. స్లో మొబిలిటీ ఎక్సర్సైజ్, స్లో స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, స్లో బ్రీదింగ్ ఎక్సర్సైజ్, స్లో ఏరోబిక్ వాక్. ఎందుకంటే 4th గేర్ నుంచి మళ్ళా న్యూట్రల్కి తీసుకురావాలి బండి. అప్పుడు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్సర్సైజు ఎక్కువగా చేయొద్దు, దీన్ని గమనించండి. ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, డిసీజ్ మేనేజ్మెంట్. ఆల్రెడీ కొంచెం డిస్కస్ చేసాము. మీ షుగర్ కంట్రోల్ లేకపోతే తప్పకుండా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. తర్వాత మీరు వేసుకునే బీపీ బిళ్ళలు మర్చిపోవడం, ఎక్కువ వేసుకోవడం, తక్కువ వేసుకోవడం, లేదా మీ బీపీ కంట్రోల్లో లేకుండా ఉండడం. హైపర్ టెన్షన్కి ఉన్నటువంటి మొదటి గుణము నిద్ర డిస్టర్బ్ అవ్వడమే. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ బీపీని చెక్ చేసుకోవాలి. తరచుగా 2-3 రోజులు నిద్ర రాలేదు అంటే మీరు మీ బీపీని చెక్ చేసుకోవాలి. మీ డాక్టర్ సలహాతోటి నియంత్రించుకోవాలి డోస్ యాజ్ పర్ యువర్ సిమ్టమ్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది చాలా కష్టమైంది. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి? ఒత్తిడి అంటే ఏంది? ఇంబ్యాలెన్స్ బిట్వీన్ యువర్ రిసోర్సెస్ అండ్ డిమాండ్స్. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నేను 50 రూపాయలు పని చేయాలా? ఎట్లా చేయగలను? 40 రూపాయలు అప్పు చేయాలా? నా దగ్గర 3 గంటలే ఉన్నాయి, 4 గంటలు పని చేయాలా? 1 గంట పెళ్ళాంతో పిల్లలతో తీసుకోవాలా? అంటే ఒక ఆప్టిమైజేషన్ ఆఫ్ యువర్ టైం, వర్క్, ఎకానమీ, థింకింగ్, టాక్. ఎక్కువగా బ్యా అని మాట్లాడితే మనుషులు డిస్టర్బ్ అయిపోతారు. మరీ మాట్లాడకుండా రాయిలా కూర్చుంటే కూడా మనుషులు ఇష్టం ఉండదు. ఏదైనా సరే ఒక బ్యాలెన్స్గా ఉంటే మనం తట్టుకోవచ్చు. ఒత్తిడి నుంచి పారిపోకూడదు. యూ కెనాట్ అవాయిడ్ స్ట్రెస్. అవాయిడింగ్ స్ట్రెస్ అనేది తప్పు. మీ ఆలోచనలు అలా మెదడులో ఉంటే నిద్రని డిస్టర్బ్ చేస్తాయి. చిన్న చిట్కా చెప్తాను. ఒక పేపర్ తీసుకోండి, నిద్రపోయే ముందు మీరు రాయండి, రేపు నా దగ్గర డబ్బులు లేవు, దీని గురించి నేను ఏం చేయాలి, ఏర్పాటు ఎక్కడి నుంచి అవుతుంది. సరే ఇప్పుడు నేను ఆలోచించను, రేపు పొద్దునే ఆలోచిస్తాను. సరే రేపు ఆఫీస్లో నాకు మీటింగ్ ఉంది, ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పగలను, 4వ ప్రశ్నకి సమాధానం లేదు. సరే రేపే కొలీగ్ని అడుకుంటాను, మీటింగ్ పోయే ముందు ఎవరితో డిస్కస్ చేసి దాన్ని. అంటే ఈ విధంగా మీరు ఆలోచనలకు కొంచెం సొల్యూషన్స్ని కలిపి మీరు ఒక పేపర్ మీద రాయండి. సో ఏమవుతుంది? యూ హ్యావ్ డౌన్లోడెడ్ యువర్ స్ట్రెస్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ ఆన్ టు యువర్ పేపర్.
సో ఇప్పుడు వరకు చెప్పిన విషయాలన్నీ చాలా చాలా ముఖ్యమైనవి. అన్నిటికంటే ముందు ఫోన్, సోషల్ మీడియా తప్పకుండా వాడండి. డే టైం వాడండి, నిద్రపోయే ముందు వాడొద్దు. లైట్లన్నీ బంద్ చేయండి. టీ, కాఫీలు ఇవన్నీ కూడా సాయంత్రం నుంచి కొంచెం తగ్గించండి. మందు బాబులు ఏదో జాగ్రత్తగా తాగండి, తక్కువ తాగండి. తక్కువ తాగితే మానేసేయండి. బ్లాడర్, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, వీటన్నిటిని కూడా నియంత్రించుకోవచ్చు. చాలా మంచి మంచి మందులు ఉన్నాయి. గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు ముఖ్యంగా మన దేశంలో. వాళ్ళ అడ్వైస్ మీరు తీసుకోండి. ఆఖరికి ఒత్తిడి అనేది ఒక స్వాభావికంగా మీకు సొంతగా వచ్చింది కాబట్టి మీరు దాన్ని ఒక పేపర్ మీద రాయండి. ఎన్నో ఆలోచనలు వస్తాయి. దాన్ని మీరు చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. నిద్రపోయే ముందు క్రమబద్ధీకరణ ఉండాలి. సేమ్ టైం నిద్రపోవాలి, సేమ్ టైం లేవాలి. సరే, మీరు ఒక జర్నలిస్టు, 1 గంటకు మీరు వరకు ఆఫీస్లోనే కూర్చొని ఆర్టికల్స్ రాసి డెస్క్ మీద పంపి ఇంటికి వస్తారు. అయితే 1 గంటకు నిద్రపోండి, ప్రతిరోజు 8 గంటలకు లేవండి. అంతేగాని మీరు 1 గంటకి ఇంటికి వచ్చి ఇంకో 2 గంటలు ఫోన్లు చూసి 3 గంటలకు ఒకరోజు, 2 గంటలకు ఒకరోజు, అది చేయకూడదు. బాడీ దీన్ని అసలుగా మేనేజ్ చేయలేదు. సో స్లీపింగ్ టైం, వేకప్ టైం షుడ్ బి ఫిక్స్డ్. యావరేజ్గా ఒక మనిషికి 7 నుంచి 8 గంటలు రావాలి. చిన్నవాళ్ళకి, కుర్రవాళ్ళకి, వయసులో ఉండే వాళ్ళకి 8 గంటలు అవసరము. మరీ ముసలోళ్ళకి, చావబోయే వాళ్ళకి 6 గంటలు కూడా సరిపోతుంది. ఇది చాలా ముఖ్యమైనది. నిద్రపోవాలంటే ఫస్ట్ నేను నిద్రపోవాలి అనుకోవాలి. నిద్రపోయే ముందు సెటిల్మెంట్ చేయకూడదు. హస్బెండ్ తోటి, వైఫ్ తోటి, పిల్లలతో నిద్రపోయే ముందు ఇవన్నీ పనులు చేయకూడదు. ఐ వాంట్ టు స్లీప్, నేను చక్కగా నిద్రపోవాలి అని మనము ఒక హిప్నాటిక్ స్టేట్కి వెళ్ళాలి. జనాలు ఏం చేస్తున్నారు? నాకు నిద్ర రావట్లేదు, నేను నిద్రపోవడం లేదు. అలా చేయకూడదు. అవసరమైతే డాక్టర్ని సంప్రదించి మెలటోనిన్ లాంటి సింపుల్ సబ్స్టెన్సెస్ లేదా ప్రాపర్ మెడికేషన్ కొన్ని రోజులు తీసుకోవాలి. నిద్ర బిళ్ళలు వేసుకుంటే ఆరోగ్యం చెడిపోద్ది, దాన్ని వదిలేయలేము. ఇదంతా రాంగ్. మీ ఆరోగ్యం నిద్ర వల్ల చెడిపోతుందంటే యూ రిక్వైర్ డెఫినెట్ మెడికేషన్. సైకాట్రిస్ట్, ఫిజిషియన్, ఎనీ డాక్టర్ కెన్ హెల్ప్ యూ. సో సుఖంగా నిద్రపోండి, ఆరోగ్యంగా ఉండండి.